హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 1 చూసి చాలా మంది అడిగారు పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని. ఈరోజు వచ్చాను మరింత షాకింగ్ అయిన 7 రహస్యాలతో. సిద్ధంగా ఉన్నారా? అయితే వీడియో మొదలు పెడదాం. మిస్టరీ నంబర్ 1. సాతాను నిజంగా దేవదూతేనా? సాతాను గురించి మీరు ఏమనుకుంటున్నారు? చాలామంది అతడు ఒక చెడు రాక్షసుడు అంటారు, కానీ బైబిల్ పూర్తిగా వేరే కథ చెప్తుంది. లూసిఫర్ ప్రభాత నక్షత్రమా? నువ్వు ఎలా పడిపోయావు? లూసిఫర్ అంటే వెలుతు తీసుకువచ్చేవాడు అని అర్థం. అతను స్వర్గంలో అత్యంత అందమైన, అత్యంత శక్తివంతమైన దేవదూత. కానీ అహంకారం వల్ల నేనే దేవుణ్ణి అవుతాను అని అన్నాడు. అదే క్షణంలో స్వర్గం నుండి విసిరివేయబడ్డాడు. అసలు రహస్యమైన ప్రశ్న ఏమిటంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు సాతానును ఇప్పటికీ ఎందుకు నాశనం చేయలేదు? బైబిల్ దీనికి పూర్తి జవాబు ఇప్పటికీ ఇవ్వలేదు. మిస్టరీ నంబర్ 2. బాబేలు గోపురం నిజంగా జరిగిందా? ఆదికాండంలో మనుషులు అన్నారు, స్వర్గం వరకు చేరే గోపురం కడతాం. అప్పుడు దేవుడు అన్నాడు, వారు ఒక్కటిగా ఉంటే వారికి ఏది అసాధ్యం కాదు. సర్వశక్తిమంతమైన దేవుడు మట్టి మనుషులకు భయపడ్డా? లేదా ఆ గోపురం కేవలం భవనమా? అది ఒక స్పిరిచువల్ పోర్టల్ అని కొందరు చెప్తారు. బబులోన్లో నిజంగా జిగురెట్ గోపురాలు కనుగొన్నారా? అవి స్వర్గంతో కనెక్ట్ అవ్వడానికి కట్టారని చరిత్ర చెప్తుంది. అది పూర్తిగా ఉంటే ఏం జరిగేది? బైబిల్ చెప్పలేదు. మిస్టరీ నంబర్ 3. లాజరస్ 4 రోజులు ఏం చూశాడు? యేసు లాజర్ను 4 రోజుల తర్వాత బ్రతికించాడు. అది అద్భుతం అని అందరికీ తెలుసు. కానీ ఆ 4 రోజులు లాజరస్ ఏం చూశాడో బైబిల్లో ఒక్క మాట కూడా లేదు. స్వర్గం చూశాడా? నరకం చూశాడా? చీకటి మాత్రమే ఉందా? లేదా ఏమీ లేదా? బ్రతికి వచ్చిన తరువాత లాజర్ ఏం మాట్లాడలేదు. ఆ మౌనం వెనుక ఏం దాగుందో మీకు తెలుసా? మిస్టరీ నంబర్ 4. బైబిల్లో డైనోసార్స్ ఉన్నాయా? యోబు పుస్తకంలో 2 జంతువుల గురించి చెప్పారు, బెహమోత్ మరియు లేవియాతన్. బెహమోత్ వర్ణన చదివితే దాని తోక దేవదారు చెట్టులా ఉంది, దాని ఎముకలు ఇసుప దుల్లాల్లా ఉన్నాయి. ఏ జంతువుకు ఇలాంటి తోక ఉంటుంది? డైనోసార్ తప్ప వేరే జవాబు లేదు. బైబిల్ కాలంలో డైనోసార్స్ బ్రతికి ఉన్నాయా? సైన్స్ మరియు బైబిల్ ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాయా? మిస్టరీ నంబర్ 5. మోషే చూసిన దేవుడు నిజంగా ఎవరు? మోషే మండుతున్న పొగను దేవుణ్ణి చూశాడు. దేవుడు మాట్లాడాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ బైబిల్లోనే ఇంకొక చోట చెప్తుంది, దేవుణ్ణి చూసినవాడు బ్రతకడు. మరి మోషే ఎలా బ్రతికాడు? అతను చూసింది నిజంగా దేవుడేనా, లేదా వేరే దైవమైన శక్తినా? ఎక్స్పర్ట్స్ ఇంకా దీనిపై వాదిస్తూనే ఉన్నారు. మిస్టరీ నంబర్ 6. హోలీ ఆఫ్ హోలీస్లో ఏం జరిగేది? సొలొమోను దేవాలయంలో హోలీ ఆఫ్ హోలీస్ అనే గది ఉంది. అక్కడికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళగలరు. అది కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే. మందసం దగ్గర నిలవబడిన వాళ్ళు చనిపోయారని బైబిల్ చెప్తుంది. ఆ గదిలో అసలు ఏం జరిగేది? అక్కడ ఏ శక్తి ఉండేది? ఆ మందసం ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలియదు. మిస్టరీ నంబర్ 7. తొలగించిన బైబిల్ పుస్తకాలు. మనకు తెలిసిన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, కానీ చరిత్రలో 80కి పైగా పుస్తకాలుండేవి. బుక్ ఆఫ్ ఈనోక్లో దేవదూతలు భూమికి వచ్చి మనుషులకు నిషిద్ధ జ్ఞానం నేర్పారని ఉంది. గాస్పెల్ ఆఫ్ థామస్లో యేసు చెప్పిన మాటలు మన బైబిల్లో లేవు. వీటిని ఎందుకు తొలగించారు? వాటిలో ఏ నిజాలు దాగున్నాయి? తొలగించటం వల్ల మనకు ఏం తెలియకుండా చేశారు? ఇది బైబిల్ చరిత్రలో అతిపెద్ద రహస్యం. ఈ 7 రహస్యాలు మీకు నచ్చాయా? ఏ మిస్టరీ మీకు అత్యంత షాకింగ్ అనిపించింది? కమెంట్స్లో చెప్పండి, నేను చదువుతాను తప్పకుండా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.